ఊళ్ళో ఏమేమి కావాల్సిన అవసరం ఉంటుంది మీ గల్లీకి? మస్తు అవసరం ఉన్నది. ఇప్పుడు ఇండ్లు బాగలేవు, ఇండ్లు కావాలి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు పోరలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. నా బిడ్డలు 2 ఉన్నారు. ఇప్పుడు నా బిడ్డ సంగతి చెప్తాను, మన సంగతి నాకెందుకు కానీ నా బిడ్డలు ఇప్పుడు 2 ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు 2 జాబుల కోసానికి లెంకుతున్నారు, జాబులు వస్తలేవు. వాళ్ళు యానో ఇప్పుడు సర్కారు దాకాలో డ్యూటీ చేసుకుంటా వాళ్ళు ఉంటున్నారు. ఓ బిడ్డనే ఇక తిరుగుతుంది కాగితాలు పట్టుకొని, ఈ రోజు రా రేపు రా, ఈ రోజు రా రేపు రా అనుకుంటా తిరుగుతూనే ఉన్నది నా పెద్ద బిడ్డ. నా చిన్న బిడ్డ, నన్ను నడిపి బిడ్డనేమో ఆమె డాక్టర్ చదువుకుంటుంది. అది ఎగ్జామ్ రాస్తే డ్యూటీ వస్తుందని అన్నారట. ఆ ఎగ్జామ్ ఎన్నడు ఉందో తెలియదు కానీ వస్తలే వస్తలే. నా పెద్ద బిడ్డకు ఒకదానికి వచ్చినాయి. మరి ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ చేసిండు. ఇప్పుడు కరెంటు బంద్ అని కరెంట్ 24 గంటలు ఇచ్చిండ. అవి ఏం చేసినాం, అవి కరెంట్ బిల్ కట్టినాం. ఇప్పుడు నల్లలు కట్టాలి, పైసలు అని అవి కట్టించుకుంటారేమో. ఇక ఇప్పుడు కట్టించుకుంటారేమో. ఇక మేము కట్టలేము. పాత నల్ల కాడికి వెళ్తే మేము కట్టలేము. ఈ ఇందిరమ్మ అందులోనే రాజ్యంలోనే మేము కట్టలేము, కరెంటు కట్టలేము, నల్ల బిల్లు కట్టలేము మేము. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు ఇల్లు పన్ను ఎట్లయినా ఖచ్చితంగా సంవత్సరం ఒకసారి ఇల్లు పన్ను కడతాం. ఎందుకంటే ఇల్లు కొనుక్కున్నాయి, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పెద్ద మనుషులు కట్టించారు, పోయినాయి, అవి కూలిపోయినాయి. ఇప్పుడు మాకు ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళగొడతాము, మేము అమ్ముకున్నాం కదా, మా ఇంట్లోకి వెళ్ళగొడతాము, వెళ్ళిపోండి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఏడవై ఉండాలి, వాళ్ళు వెళ్ళగొడితే మాకు ఇంట్లో లేవు. ఇప్పుడు ఉన్నారు చాలా మంది, అందులో బాగానే ఉన్నారు.